ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరత్ చంద్ర గారు అమ్మాయివా? అవును సార్. ఇతను చనిపోయాడని నీకెలా తెలిసింది? నేనే ఫోన్ చేసి చెప్పాను సార్. ఏమయ్యా రాజేందర్, నువ్వు ఎస్ఐవా లేక ఈ అమ్మాయికి ఇన్ఫార్మర్వా? అనవసరంగా ఈ అమ్మాయిని ఇంత రాత్రిపూట ఎందుకు టెన్షన్ పెట్టావు? ఏదో మనమే చంపేసినట్టు. సారీ సార్. అది కాదయ్యా, రేపు ఎలాగో వీళ్ళ ఇంట్లో మన వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా. అమ్మా, కాఫీ తీసుకుంటావా, టీ తీసుకుంటావా? శవాన్ని పెట్టుకొని మర్యాదలు ఏంటో అనుకుంటున్నావా? ఇవన్నీ మాకు మామూలే అమ్మా. రండి ప్లీజ్ కమ్. సార్, మా నాన్నని ఎవరు చంపమన్నారో అతను చెప్పాడా సార్? లేదు మేడం, వాడు సిన్సియర్ కిల్లర్లా ఉన్నాడు. చావడానికైనా సిద్ధమయ్యాడు కానీ ఎవరు చంపించాలనుకున్నారో మాత్రం చెప్పలేదు. అప్పటికీ నేను చాలా గట్టిగా ట్రై చేశాను. ఎదవా నా దెబ్బలకు భయపడిపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మరి మా నాన్నని ఎవరు చంపించాలనుకున్నారో ఎలా తెలుస్తుంది ఏసీపీ గారు? ఎలా తెలుస్తుంది? ఎలాగూ తెలీదు. ఆ నైట్ ఏం జరిగిందో మీ నాన్నకి గుర్తు రావడం తప్ప ఇంకో దారి లేదమ్మా. అమ్మా భూమి, ఏసీపీ గారు ఫోన్ చేస్తా అన్నారమ్మా. నైని మేడం గారు, భూమి హలో మేడం, కిల్లర్ వాడు చనిపోయాడు, నాకు తెలుసు. రాజేందర్ చెప్పాడు. రాజేందర్తో ఫోన్ చేయించింది కూడా నేనే. వాణ్ణి చంపి కేసు క్లోజ్ చేస్తారని పోలీస్ ఆఫీసర్ని అయ్యుండి కూడా నేను గెస్ చేయలేదు. మహా అయితే పోలీసుల నుండి ఆ అపూర్వ అతన్ని తప్పిస్తుందనుకున్నాను. మాకు న్యాయమే జరగదా మేడం? భూమి ప్లీజ్ ఏడవకు. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది న్యాయం గురించి కాదు, మీ నాన్న గురించి. చూసావు కదా, ఆ అపూర్వ ఆ కిల్లర్ని కూడా చంపించేసింది. సహాయం చేసిన వాణ్ణి కూడా నిర్దాక్షిణంగా నరికేసిన కఠినాత్మురాలు ఆ అపూర్వ. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తురానంతవరకే మీ నాన్న ప్రాణం ఉంటుంది. గుర్తుకొస్తే దాని చేతిలో ఆ ప్రాణం పోతుంది. ప్రాణం పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది భూమి. అర్థమవుతుందా?